We found your profile suitable for the job and urgent requirement ఉంది. 1 week లో మీ job. Package వచ్చేసి 15 lakhs per annum and further details will be explained by my 90 డేస్ లో మనం సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయొచ్చా అనేది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట టోటల్ గా. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్ గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదే విధంగా ఈ ఛానల్ని ఫాలో చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 90 డేస్, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ 30 డేస్ ఉంటుంది, 60 డేస్ ఉంటుంది, 90 డేస్ ఉంటుంది, 120 డేస్ ఉంటుంది. సో అది మన టైంని బట్టి. బట్ నేను ఒక 90 డేస్ ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చాను అనమాట. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో మీరు ఇది కన్నా ఫాలో అయినట్లయితే మీకు 100% గా జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏం చేయాలి ఈ 90 డేస్ ప్లాన్ లో అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక డొమైన్ ని చూస్ చేసుకోవాలి. సో ఒక జాబ్ రోల్ ని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే నేను 90 డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వేరే ఏదైతే జాబ్ రోల్ ఉందో దానికైతే ఇవైతే ఇంప్లిమెంట్ అయితే చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, నేను ఒకవేళ ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే, నేను డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క రోడ్ మ్యాప్ ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం 90 డేస్ ప్లాన్. ఓకేనా? సో ఫస్ట్ నేను ఒక డొమైన్ ని చూస్ చేసుకున్నా అండ్ అదే విధంగా నేను ఒక జాబ్ రోల్ ని కూడా చూస్ చేసుకున్నా. సో నేను ఏం చేయాలి అంటే, ఇప్పటివరకు అయితే నా దగ్గర కోర్స్ ఉంది, అంటే నాకు ఒక డొమైన్ ఉంది అండ్ అదే విధంగా నా దగ్గర ఒక రోల్ ఉంది. సో ఇప్పుడు మనతో 90 డేస్ అయితే చేతులు ఉన్నాయన్నమాట. సో ఏం చేయాలంటే, ఫస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఫైండింగ్ ది రిసోర్సెస్. సో రిసోర్సెస్ వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలి? మీ ఇష్టం. మీరు యూట్యూబ్లో వెతుక్కుంటారా, లేకపోతే మీరు ఉడమిలో తీసుకుంటారా, లేకపోతే ఫ్రీ కోర్సెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ గ్యాదర్ అయితే చేసి పెట్టుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కోర్స్ గ్యాదర్ చేసుకుంటారో ఆ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయినా ఉండాలి, అట్లీస్ట్ 2-3 years వ్యాలిడిటీ అయినా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్ తీసుకుంటే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 30 డేస్ స్టార్ట్ చేసి ఒక 90 డేస్ స్టార్ట్ చేసారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒకవేళ ఆ రికార్డెడ్ వీడియోస్ కానీ లేకపోతే మీకు మళ్ళీ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చే సోర్సెస్ అయితే చూసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్న ప్లేలిస్ట్ అయితే చూసి పెట్టుకోండి. సో మీకు ఒకవేళ రిసోర్సెస్ కావాలంటే మన పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో 45+ ఐటీ కోర్సెస్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ప్రతి ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంతవరకు అయితే మీకు రిసోర్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో మీ దగ్గర డొమైన్ ఉంది అండ్ మీ దగ్గర జాబ్ రోల్ ఉంది అండ్ అదే విధంగా మీ దగ్గర రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ 90 డేస్ ఎట్లా ప్లాన్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే, ఈ 90 డేస్ ప్లాన్ లో మీరు ఫస్ట్ బేసిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏదైనా సరే, డేటా సైన్స్ తీసుకున్నా, వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నా, ఫుల్ స్టాక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీరు ఫస్ట్ బేసిక్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో ఒక 15 డేస్ అయితే మీరు ఓన్లీ బేసిక్స్ చూడండి. ఓన్లీ బేసిక్స్ ఒక 15 డేస్ చూడండి. ఆ 15 డేస్లో మీకు ఎవ్రీథింగ్ రావాలన్నమాట. మీరు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్కి వెళ్తే HTML మొత్తం నేర్చుకోవాలి, లేకపోతే మీరు ఒకవేళ డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే పైథాన్ బేసిక్స్ అంతా కవర్ చేయాలి, లేకపోతే మీరు ఒకవేళ జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే జావాస్క్రిప్ట్ బేసిక్స్ కవర్ చేయాలి. సో ఆ 15 డేస్ ఎట్లా ప్లాన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, డేలో మీరు ఒక 1/2 hour ఆ టాపిక్ వింటే ఒక 1/2 hour ప్రాక్టీస్ చేయాలి, 1/2 hour వింటే 1/2 hour ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా, మీకు ట్రాకింగ్ ఎట్లా ఉండాలంటే ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోండి. ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకొని 90 డేస్ పెట్టుకోండి. డేట్లు 90 డేస్ పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఈ 90 డేస్ స్టార్ట్ చేస్తున్నారో మీకు దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా, లైక్ డేటా అనలిస్ట్ అవ్వడం ఎలా, లేకపోతే డేటా సైంటిస్ట్ అవ్వడం ఎలా, లేకపోతే వెబ్ డెవలపర్ అవడం ఎలా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవడం ఎలా. సో ఇట్లా మీ దగ్గర రోడ్ మ్యాప్ ఉంటుంది కదా. సో 90 డేస్ సిలబస్ అయితే రాసి పెట్టుకోండి. 90 టాపిక్స్ అయితే పెట్టుకొని ఆ 90 టాపిక్స్ మీరు ఏం చేయండి అంటే, లైక్ కంప్లీటెడ్, లేకపోతే మీరు ఒకసారి ప్రాక్టీస్ సంబంధించిన కాలము, అట్లా నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి కొన్ని కాలమ్స్ అయితే పెట్టుకొని మీరు ఏ రోజు కంప్లీట్ చేస్తే ఆ టాపిక్ ఏం చేయాలంటే ఆ ఎక్సెల్ షీట్ లో మీరు అప్డేట్ చేయాలి, ఈరోజు కంప్లీట్ అయింది ఈ టాపిక్ అని చెప్పేసి. సో మీరు ఆ 90 డేస్ లైక్ ఎట్లా పెట్టుకుంటారంటే అంత ఎఫెక్టివ్ గా పెట్టుకోండి. టాపిక్స్ మెయిన్ టాపిక్స్ పెట్టుకోండి అండ్ ఎఫెక్టివ్ గా పెట్టుకోండి. సో పెట్టుకొని ఏం చేయాలంటే అవి ఆ షీట్ లో అప్డేట్ చేస్తూ ఉండండి, ట్రాక్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీరు పక్కగా ప్రాక్టికల్ బేస్గా అయితే నేర్చుకోండి. సో ఓన్లీ థియరీ వైజ్గా అయితే అస్సలు వద్దు. ఎందుకంటే చాలా మంది చూస్తే ఓన్లీ ట్యూటోరియల్స్ అన్ని కూడా వెబ్ సిరీస్ లాగా కంప్లీట్ చేస్తారు, అట్లా మాత్రం చేయకండి. సో ఫస్ట్ 15 డేస్ అయితే బేసిక్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట.
సో నెక్స్ట్ 15 days ఏం చేయండి అంటే మీరు ఓన్లీ ఊప్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్ కేసు మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే, ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ మీద నేర్చుకుంటే మీరు CSS మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో 1 monthలో మీకు HTML CSS రావాలి పక్కాగా. 15 days అది, 15 days ఇది. అండ్ అదే విధంగా మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ అని నేర్చుకున్నట్లయితే ఈ 1 monthలో మీకు ఏం చేయాలి అంటే మీకు బేసిక్స్ రావాలి అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా రావాలి, విత్ ప్రాక్టికల్గా రావాలన్నమాట. సో ఈ 1 monthలో మీ బేసిక్స్ అండ్ మీ ఫండమెంటల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలన్నమాట. 1 monthలో మీరు ఏం అడిగినా సింటాక్స్ చెప్పే విధంగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. ఈ 30 days ఏం చేయాలంటే మీ యొక్క లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, నేను ఈ రోజు day 1 ఓకే 90 days ఛాలెంజ్ అని పెట్టి day 1 నేను ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశాను, ఇది కంప్లీట్ చేశాను, ఇది నేర్చుకున్నాను, సో నీట్గా పోస్ట్ అయితే చేయండి. సో ఫ్యూచర్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. నేను లాస్ట్లో చెప్తాను ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా మీరు ఫాలో అవుతున్నారు కదా. సో 30 daysలో మీకు మొత్తం బేసిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ప్రోగ్రామింగ్ అయితే మీకు ఊప్స్ వర్క్ కంప్లీట్ అయింది. అదేవిధంగా మీకు ఈ ఫుల్ స్టాక్లో అయితే సంథింగ్ HTML CSS వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ మీకు లైక్ ప్రోగ్రామేటికల్గా వచ్చినట్లయితే మీరు 2nd monthలో ఒక ఫ్రేమ్వర్క్ ని చూస్ చేసుకోండి. సో ఒకవేళ పైథాన్ అయితే జాంగో చూస్ చేసుకోండి, జావా స్క్రిప్ట్ అయితే నోట్ చూస్ చేసుకోండి, లేకపోతే మీరు లైక్ వెబ్ డెవలప్మెంట్ అయితే మీకు దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఏదైనా ఉంటే అది చూస్ చేసుకోండి. 1 month ఫ్రేమ్వర్క్ పెట్టండి. 1 month ఫ్రేమ్వర్క్ పెట్టండి. మొత్తం ఆర్కిటెక్చర్ నేర్చుకోండి, ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ నేర్చుకోండి, ఎక్సలెంట్గా నేర్చుకోండి. సో ఈ ఫ్రేమ్వర్క్ నేర్చుకునే క్రమంలో మీరు ఏం చేయాలంటే ప్యారలల్గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ గిటబ్ నుంచి తీసుకొచ్చి క్లోన్ చేసుకొని వచ్చి మీరు లైన్ టు లైన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, టు డూ లిస్ట్ అని ఉంది, లేకపోతే వాటర్ ట్రాకర్ అని ఉంది, లేకపోతే స్టెప్స్ ట్రాకర్ అని ఉంది, లేకపోతే డిజిటల్ క్లాక్ అని ఉంది, సంథింగ్ వెదర్ రిపోర్ట్ అని ఉంది. ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొచ్చి గిటబ్ నుంచి అక్కడ ఆ క్లోన్ చేసుకున్న ప్రాజెక్ట్ని లైన్ బై లైన్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2nd monthలో ఇది చేయండి అనమాట. 2nd monthలో మీరు లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ మీకు వచ్చి ఉండాలి. సో ప్యారలల్గా ఏం చేయాలంటే ఈ 2nd monthలోనే మీరు లింక్డ్ఇన్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మీ యొక్క టాపిక్స్ అన్ని కూడా, అండ్ ట్రాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో 2nd monthలో ప్యారలల్గా ఏం చేయాలంటే ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఈ 2nd monthలో మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అండ్ రెజ్యూమే కూడా పక్కన పెట్టుకోండి. సో మీరు నేర్చుకున్న టాపిక్స్ అన్ని కూడా మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేస్తూ ఉండండి, అప్స్కిల్ అవుతూ ఉండండి, అప్డేట్ చేస్తూ ఉండండి, ఇలా చేస్తానే ఉండండి. ఈ 2 monthsలో మీరు ఏంటంటే 1st monthలో టోటల్ బేసిక్స్ అండ్ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేయండి. అండ్ అదేవిధంగా 2nd monthలో వచ్చేసరికి మీరు ఏం చేయండి అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయడం కానీ, అండ్ అదే విధంగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ, సో మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎక్స్పోజ్ అయ్యే విధంగా అయితే మీరైతే ఇదైతే చేయండి 2nd monthలో. అండ్ 3rd monthలో వచ్చేసరికి ఏంటంటే మీరు మెయిన్గా ఈ 3rd monthలో ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే మీ యొక్క రెజ్యూమేని ఎక్సలెంట్గా అప్డేట్ చేసుకోవడం ఒకటి, అండ్ మీ ప్రొఫైల్ని లైక్ మీ యొక్క పోర్ట్ఫోలియోని గట్టిగా ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్లీ మీరు ఫోకస్ చేయండి దేనిపైన అంటే రెఫరల్స్ వెతుక్కోవడం కానీ. సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్ మంత్ అంటే చాలా చాలా క్రూషియల్, జాగ్రత్తగా వినండి. ఈ మంత్ ఏం చేయండి అంటే మీరు డైలీ లైక్ మార్నింగ్ 10 to 11 కానీ 10 to 12 కానీ ఏం చేయండి అంటే ఆ టైంలో హెచ్ఆర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. లైక్ అప్పుడే ఆఫీస్ నుంచి రావడం కానీ, లేకపోతే అప్పుడే ఆఫీస్కి రావడం, వర్క్ స్టార్ట్ చేయడం కానీ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో డైలీ 20 కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. 20 కంపెనీస్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఈ 20 కంపెనీస్ ఎక్కడ నుంచి ఉంటాయంటే నేను మీ దగ్గర ఒక 400 కంపెనీస్కి లిస్ట్ అయితే ఇస్తాను. ఆ లిస్ట్ ఎక్కడ ఉంటుందంటే మీరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి కిరణ్ సాగర్ 1 గిటబ్ అని కొట్టండి. ఆ కిరణ్ సాగర్ 1 గిటబ్లో మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు 400 స్టార్ట్అప్ కంపెనీస్ ఒక లిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే ఆ కంపెనీస్ అయితే చూడొచ్చు. సో కంపెనీస్ లింక్డ్ఇన్ ఐడీస్ చెక్ చేయండి, లేకపోతే కెరీర్ పేజెస్ చెక్ చేయండి. సో మీరు జాబ్ పోర్టల్స్ చాలా ఉంటాయి కదా, నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, సో ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే చాలా పోర్టల్స్ ఉంటాయి, వాటి నుంచి అప్లై చేయండి. డైలీ 20 జాబ్ పోస్టులు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. సో ప్యారలల్గా చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా. నేను స్కిల్స్ నేర్చుకున్నాకనే చేస్తా అంటే కాదు. మీకు ఆల్రెడీ ఒక 2 months స్కిల్ పైన మీరు ఎఫెక్ట్ పెట్టినంటే, ఒక 60 days ఎఫెక్ట్ పెట్టారంటే మీకు కొంచెమో గొప్ప అయితే దానిపైన అయితే ఐడియా ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయండి అంటే ఆ రోల్ సంబంధించింది మీరు ట్రై చేస్తూ ఉండండి. మార్కెట్లో ఎట్లా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, మార్కెట్లో ఏ విధంగా జాబ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, మార్కెట్లో ఎట్లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అనేది మీకు 3rd monthలో మొత్తం అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ 3rd monthలో మీరు దీని మీద బాగా ఫోకస్ చేయండి. సో ఈ 3 months ఇట్లయితే మీరైతే బాగా కష్టపడడానికి ట్రై చేయండి.
సో చూద్దాం ఎంతమంది ఈ 90 days ఛాలెంజ్ లైక్ స్ట్రాంగ్గా తీసుకొని స్టార్ట్ చేస్తారో. ఈ 90 days అయితే పక్కగా లైక్ పాటించండి. 90 days బిఫోర్ 90 days ఆఫ్టర్ అనే విధంగా అయితే మీ యొక్క కెరీర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది పక్కా నా గ్యారంటీ అనమాట. సో ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీరు ఏం నేర్చుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా లింక్డ్ఇన్లో నన్ను ట్యాగ్ చేయండి కిరణ్ సాగర్ అని చెప్పేసి. అక్కడ నుంచి నేను కూడా మేము చూస్తాను 90 days ఛాలెంజ్. అండ్ అదేవిధంగా మీరు ఇన్ కేసు పైథాన్ నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో మీకు ఫ్రీ డెమో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో వీడియో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.